ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పరమ గీతములు 1వ అధ్యాయము 2వ వచనము నుండి కొద్దిసేపు మనం ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ యొక్క అద్భుతమైన ఈ కావ్య భాగము లేక పద్య భాగము సొలొమోను రచించిన కావ్య భాగము. సొలొమోను రచించిన ఈ పరమ గీతము, ద సాంగ్ ఆఫ్ సాంగ్స్, విచ్ ఈస్ సోలమన్స్, కింగ్ సోలమన్స్, ఆ యొక్క యూదారాజు ఇశ్రాయేలు రాజు అయిన సొలొమోను రచించిన ఈ యొక్క పరమగీతము. ఎన్ని సంవత్సరాలు తన జీవితంలో బృహత్తరమైన రాజరికము చేసి గొప్ప రాజులతోనూ రాణిలతోనూ మంచి అనుభవము కలిగినవాడు. ఆయనకున్న జ్ఞానము, ఆయనకున్న ఐశ్వర్యము, ఆయన నైపుణ్యతను చూచుటకు అనేక మంది రాజులు వచ్చి వారు దర్శించుకొని తన దగ్గర నుంచి ఇంకేమైనా జ్ఞానం పట్టుకొని వెళ్ళాలి అని వచ్చి వెళ్ళినవారు. ఇటువంటి ఈ యొక్క సొలొమోను రాజు ఆ యొక్క రాజ్యములో సొలొమోను రాజు ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తూ ఉంటూ ఉండగా అనేక మంది రాజులు తమ యొక్క కుమార్తెలను కూడా ఆయనకి ఇచ్చారట. ఇచ్చి, మా యొక్క కుమార్తెను నువ్వు వివాహం ఆడితే బాగుంటుంది అని. ఆ విధంగా అనేక మంది ముందుకు వచ్చి వారి యొక్క కుమార్తెలను ఇచ్చి వారి యొక్క కుమార్తెల ద్వారా బిడ్డలను కూడా సంపాదించుకొని జ్ఞానవంతులవుటకు ఎంతో ప్రయాసపడ్డారట. మనము రాజైన సొలొమోనుకు ఎంత స్త్రీల వాంఛ ఏంటి అని అనుకుంటాం. అక్కడ ప్రేరేపించిన వారు చుట్టూ ఉన్న రాజులు వారి బిడ్డలనే ఇచ్చి ఎంత కుటుంబాలుగా కట్టడానికి, అనేక మందిని కనుటకు, అనేక మంది భార్యల్ని చేసుకున్నటకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ తను దేవుని యొక్క చిత్తమును తప్పిపోయి ఉన్నాడు. ఇవన్నీ కూడా తను మెమరైజ్ చేసుకున్నాడు, సరి చేసుకున్నాడు, బుద్ధి తెచ్చుకున్న తర్వాత ఆయన చేసిన పనేమనగా దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఇక దేవుని వైపు తన ప్రేమను మళ్ళించాడు. దేవుని ప్రేమించుట ఎలా అనేది, దేవుని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా హత్తుకోవాలి అనేది తన హృదయాన్ని ఆయన వశం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ వచనాన్ని మనం చూస్తే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్ హీ ఈజ్. ఆయన మనల్ని ఎదురుగుండగా వచ్చి ముఖానికి ముఖం పెట్టి ఆయన పెదవులతో నా పెదవులు తాకి ముద్దు పెట్టుకొనుగాక. ఎంత కోరికండి ఈ రాజుకి. ఈ షూలమతి ఇందులో ఆ యొక్క కన్యకగా కనబడుతూ ఉంది. ఆ కన్యక కోరిక, ఆ యొక్క రాజు నోటి ముద్దులతో నన్ను కలుసుకొని ముద్దు పెట్టుకొనుగాక అని కోరిక. ఇక్కడ ఈ యొక్క ముద్దు అనగా మాట, 2 పెదవులు కలిసిన తర్వాత ఏర్పడుచూ ఉన్న ఆ వాక్ ద్వారా వస్తూ ఉన్న ఆ యొక్క మాట, ఆ మాటే ఈ సర్వలోకాన్ని సృష్టించింది ఆ సృష్టికర్త అయిన మన ప్రభు ద్వారా. అట్టి ప్రభు యొక్క మాట
అట్టి ప్రభు యొక్క వాక్కు, అట్టి ప్రభు యొక్క ప్రేమ అతిశయము చేత నేను తృప్తి చెందాలి అన్న కోరికతో దహతాలాడుతూ ఉన్నది ఈ యొక్క కన్యక. ఎంత బాగుందండి. మనము ఆ ప్రభువుని, ఆయన మాటల్ని, ఆయన సన్నిధిని ఇష్టపడతామా, కోరుకుంటామా? అలా అయితే ఆయన తన యొక్క వాక్యము చేత, తన వాక్కు చేత, తన మాట చేత నిన్ను తృప్తిపరిచి, నిన్ను సంధించి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను స్థిరపరిచే గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అనగా ఆ వాక్కు నాకు అందించి, ఆ వాక్కు అనే ఆ దేవుని యొక్క వాక్యం అనే ఈ వాక్కును నాకు తినిపించి, హల్లెలూయా, ఆ మాట నా నోటికి తగలగానే అది తేనె కంటే మధురముగా నా జిహ్వకు దొరికింది అని ఈ యొక్క కన్యక ఎదురు చూస్తూ ఉంది, ఆశతో ఉంది. హల్లెలూయా. ఎంత బాగుందండి, ఎంత బాగుంది చూడండి. ఆయన ప్రేమను నువ్వు కోరుకుంటే, ఆ ప్రేమ కావాలి అని నువ్వు కుదురుగా దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన వాక్కు కొరకు నువ్వు ఎదురు చూస్తే, ఆ వాక్కుతో నేను దర్శిస్తాడు, ఆ మాటతో నిన్ను ముద్దు పెట్టుకుంటాడు, ఆ మాటతో నిన్ను ఎత్తుకుంటాడు, ఆ మాటతో నిన్ను ధైర్యపరుస్తాడు ఆ ప్రభు. ఆ మాట ఎలా ఉందట? నీ ప్రేమ ద్రాక్ష రసము కన్నా మధురము. హల్లెలూయా. Let him kiss me with the kisses of his mouth, for thy love is better than wine. తేనె తీయగా ఉంటుంది, కానీ తేనె కన్నా ఇంకా తీయగా ఉండేది ఇంకేమైనా ఉందా ఈ లోకంలో? ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము కన్నా మధురాతి మధురంగా ఇంకేమీ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మధురాతి మధురమైన వాక్కు మన ప్రభుది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 వచనం చూస్తే, నీవు అమ్మ మీకు ఫ్రీగా వీడియో తీసేయండి ప్లీజ్. యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్ నా, వీడియో తీసేయండి. ఎస్. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నువ్వు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీవు పూసుకొను పరిమళ తైలము. ఎవరండి పూసుకుంటారు పరిమళ తైలాలు? ఎవరు పూసుకుంటారు, పులుముకుంటారు? చెప్పండి. ఎవరు చెప్పరు. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. అది దేవుని యొక్క అందరూ రాసుకుంటారు. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమించుదురు. ఇది ఎవరి గురించి? ఇది ఒక పురుషుని గురించి. ఈ పురుషుడే మన ప్రియుడు, మన ప్రభు. ఆ ప్రభు యొక్క ఆయన పూసుకొను పరిమళ తైలమట సువాసన కలది. ఆ సువాసన కలిగిన ఆ పరిమళ తైలము చుట్టూ వెదజల్లుతూ ఉంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. యేసు అనే మాటలో రక్షకుడు, విడుదల, విమోచన, పాపకి విమోచన, ఆ భయంకరమైన మరణ శిక్ష నుంచి తప్పించుట అనేది ప్రభు యొక్క పేరులోనే ఉంది. హల్లెలూయా. అది వెదజల్లుతూ ఉందట ఆ పేరు. యేసు రక్షకుడు అనే పేరు పరిమళ తైలము కంటే ఎక్కువైన సువాసనతో విరజిమ్ముతూ వెలసిల్లుతూ ఇంకా చుట్టూ వ్యాపించుచూ ఉందంట.
ప్రపంచమంతా ఈ సువాసన పరిమళ తైలము కంటే ఎంతో పరిమళమైందంట. అందువల్ల అంట ఈ వాసన ఎక్కడెక్కడి వాళ్ళు గ్రహించి ఆఘ్రాణించి అందుకొని ఎక్కడున్నాడు ఈ ప్రియుడు, ఆయన నేను కలుసుకుంటాను అన్న ఆతృతతో ముందుకు వస్తూ ఉన్నారట. వీరు ముందుకు వచ్చేవారు, ఎవరు కలుసుకోవాలని ఇష్టపడుతున్నారు? కన్యకలు. హల్లెలూయా, కన్యకలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువును ప్రేమించువారు ఆ పరిమళ వాసనను చూసి, యేసు నామములో వెదజల్లుతున్న పరిమళ వాసనను బట్టి ఆకర్షించబడుతూ ఉన్నారు. అందువల్ల కన్యకలు నిన్ను ప్రేమించుచూ ఉన్నారు. అందుకే 4వ వచనంలో ఎంత మంచి మాట అంటే, నన్ను ఆకర్షించము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చేదము. యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించాలి అని అంటే ఎవరి వశం కాదు. ఆయన ఆకర్షించుకుంటేనే, ఆయన మన హృదయాన్ని ప్రేరేపిస్తేనే, ఆయన మన పాపములను ఒప్పింపచేస్తేనే, మనం పాపులమని గ్రహింపగలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తేనే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన పాపములను ఒప్పింపచేస్తాడు. పాపమును గూర్చి నీతిని గూర్చి ఒప్పింపచేయను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి అద్భుతమైన ఆ సువాసనట ఏం చేస్తుందట? ప్రార్థిస్తుంది ఈ కన్యక. ఏమని? నన్ను ఆకర్షించు ప్రభువా అని. ఎంత బాగుందండి. నన్ను ఆకర్షించు, లేకపోతే నేను మొద్దులాగా ఉంటాను, లేకపోతే చెవిటి దానిలాగా ఉంటాను, గుడ్డి దానిలాగా ఉంటాను, గుడ్డి వాళ్ళలాగా ఉంటాను, మూలకి పరిగెత్తుకొని నా పనుల గురించి వెళ్ళిపోతూ ఉంటాను, నేను పక్కన పెడతా ఉంటాను. ప్రభువా, నన్ను ఆకర్షించు. నువ్వు నన్ను ఆకర్షిస్తే మేమందరము నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేదము. హల్లెలూయా, ఎంత బాగుందండి. పరిగెత్తుకొని ప్రభు వద్దకు వస్తేనంట ఆయన ఏం చేస్తాడట? తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. హల్లెలూయా. ఈ కన్యకను అంతఃపురములోనికి ఏం చేసి ఉన్నాడు? ప్రభు, ఆ మహారాజు చేర్చుకున్నాడట. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన చేర్చుకునే దేవుడు, అంగీకరించే దేవుడు, హత్తుకునే దేవుడు, ముద్దు పెట్టుకునే దేవుడు. హల్లెలూయా. అందువల్ల నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఇక ఉత్సహించడం అంటే విత్ గ్రేట్ జాయ్, విత్ గ్రేట్, దాన్ని ఏమంటారంటే బౌండ్ఫుల్ జాయ్, అండ్ విల్ రిజాయిస్ ఇన్ ఇట్. ఆ యొక్క సంతోషము ఉబికి పొంగి పొర్లేది. హల్లెలూయా. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. ద్రాక్షారసమే తీయగా ఉంటుందని ఇష్టపడతాము, తృప్తిగా తాగుతాము. కానీ నీ ప్రేమ అయితే ఇంకా మధురంగా ఉంటుంది. మళ్ళీ కావాలి, నాతో ఎప్పుడు ఆ ప్రేమతో నా ప్రభు మాట్లాడాలి, ఆ ప్రేమ నాకే చెందాలి అన్న ఆశ ప్రతి ఒక్కరికి కోరిక పుడుతుంది. ప్రభువా, అట్టి ప్రేమ, అట్టి ఆశ నాలో పుట్టించు. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచూ ఉన్నారు. ఎంత బాగుందండి మాట. నిజంగా యథార్థమైన మనసుతో మన ప్రభువుని ప్రేమించుచూ ఉన్నామా? యథార్థంగా హృదయాన్ని తెరుచుకున్నామా? మా ఇంటికి గెస్ట్ వచ్చారు, చాలా స్టేట్ ఆఫీసర్. వస్తే ఒక చిన్న రెక్క ఇలా పెట్టుకొని తెరుస్తామా? మొత్తం అంతా తెరుస్తామా? మొత్తం అంతా తెరిచి, సార్ రండి, లోపలికి రండి, విచ్చేయండి, కూర్చోండి అంటాం.
మన ప్రభువు కూడా హృదయం అంతా తెరిచి, మన ప్రభువుకి అంతా తెరిచి, నా లోపలికి రండి, నాతో మాట్లాడండి, నాలో నివసించండి అని మనము అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడట? ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? 3వ అధ్యాయంలో 20వ వచనంలో, ఇదిగో తలుపు నొద్ద నిలబడి తట్టుచూ ఉన్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల మేము లోపలికి వచ్చి అతనితో కూడా భోజనము చేయదుము. మేము అనే మాటలో ప్లూరల్ ఉంది. ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు ఇద్దరూ వచ్చి మనతో సహవాసము చేస్తారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున ఇంత మధురమైన దేవుని యొక్క నిగూఢమైన సత్యాలు మన కొరకు దాచి ఉన్నాయి. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు ఎల్లవేళలా కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని వాక్యమును విని అశ్రద్ధ చేయకుండా ప్రభు వాక్యమును ప్రేమించి దాచుకున్నవారు ఇంకా ఆశీర్వదించబడదురుగాక. ప్రభు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.